క్రైస్తవులమైన మనము ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని, ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు పత్రికలు రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాట, దినములు చెడ్డవి గనుక. ఈ దినాలు సరిగ్గా లేవు. ఈ దినాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇవి చెడ్డ దినాలుగా ఉన్నాయి. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, సమయాన్ని ఏం చేయాలంటున్నాడంటే సద్వినియోగపరుచుకోవాలి. సమయాన్ని సద్వినియోగపరుచుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, క్రైస్తవురా, నువ్వు అజ్ఞానుల్లాగా ప్రవర్తించటానికి వీల్లేదు. నువ్వు జ్ఞానంగా ప్రవర్తించాలి. ఎందుకయ్యా అంటే దినములు చెడ్డవి. అజ్ఞానులు ఉన్నారు, అజ్ఞానకరమైనటువంటి కార్యాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జ్ఞానులు జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సామెతల గ్రంథంలో ఉంటుంది, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడట. ఈ దినాల్లో, ఈ శ్రమల దినాల్లో, ఈ పరిస్థితుల్లో నువ్వు తండ్రిని సంతోషపెట్టిగా వాడిగా ఉండాలి. మన ప్రభువును, మన పరలోకపు తండ్రిని మనం సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఈ శ్రమల గురించి, ఈ యొక్క బాధల గురించి మనము అనాలోచితంగాను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వారిగాను కాక, మనల్ని మనము సరిచేసుకుంటూ మనము మార్పు నొందిన వారిగా ఉండాలి. మారు మనసులో స్థిరపరచబడి ఒక లోతైన మారు మనసు మనకు కావాలి. దినాల్లో చాలామంది దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు అంటే ఇట్టెందుకు జరుగుతుంది, మా కుటుంబంలో చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు, పనులు లేవు, ప్రార్థన లేదు, ఎన్నెన్నో రకాలుగా ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆ తెగుళ్ళ గురించి, తీర్పుల గురించి రాయబడినప్పుడు, భూమి మీదకి కొన్ని ఉగ్రత దినాలు వచ్చినప్పుడు ప్రజలు మారు మనసు పొందకుండా దేవుని దూషిస్తున్నారంట, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే దినాలు కాదు ఇవి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే దినాలు కాదు ఇవి, అజ్ఞానంగా ప్రవర్తించే దినాలు కాదు ఇవి, జ్ఞానంగా ప్రవర్తించాలని బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినాలు చెడ్డ దినాలు ఇవి. సమయం చాలా కొంచెంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్న దినాల్లో ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలట. చూద్దాం 17వ వచనంలో ఏమంటున్నాడో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక మీరు జ్ఞానులుగా నడుచుకోవాలన్నాడు. ఇప్పుడు మరలా అంటున్నాడు, మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవుని చిత్తం ఏదో మీరు గ్రహించాలి. అజ్ఞానులాగా కాదు, జ్ఞానులుగా ఉండాలి అని అన్నాడు. అవివేకుల్లాగా ఉండొద్దు. దేవుని చిత్తం ఏదో నువ్వు పరీక్షించాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా మనం ఉండాలట. దేవుని చిత్తాన్ని మనం గ్రహించేవారిగా ఉండాలి. మన జీవితాల్లో దేవుని చిత్తం ఏదో తెలుసుకుని జీవించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ దినాలు చెడ్డ దినాలు. మంచి దినాలిక మనకు వస్తాయో రాదో తెలియనటువంటి పరిస్థితి. మేలుకరంగామైనటువంటి రోజులు మనం చూస్తామో లేనటువంటి పరిస్థితి. నెలలు రోజులు ఈ లాక్డౌన్లు పొడిగించబడతా ఉన్నాయి. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మనం కొనసాగుతూ ఉన్నాం. అయినప్పటికీ మనము దేవుని పైన విశ్వాసము కలిగినటువంటి వారమై అజ్ఞానుల్లాగా ప్రవర్తించకుండా, అజ్ఞానుల్లాగా మాట్లాడకుండా
వివేకం కలిగి దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో, ఆయన చిత్తం మనం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. తర్వాత వచనం కూడా చదువుకుందాం. 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అయితే ఏ విధంగా ఉండాలంట? ఆత్మపూర్ణులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ పూర్ణతను మనం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అజ్ఞానుల్లాగా కాదు, అవివేకుల్లాగా ఉండడానికి వీల్లేదు, మత్తులుగా ఉండడానికి వీల్లేదు, ఆత్మపూర్ణులుగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, నేను ఆత్మలో పాడుదును, ఆత్మలో ప్రార్థిస్తాను, మనసుతో పాడుతాను, మనసులో ప్రార్థిస్తాను. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ పూర్ణతను పొందుకొని ఉన్నావా? ఇది సమయం మనకు సరిదిద్దబడ్డానికి. ఎక్కువ సమయం ఉంది మనకు వాక్యం చదవటానికి, ఎక్కువ సమయం ఉంది వాక్యం ధ్యానం చేయటానికి, ఎక్కువ సమయం ఉంది ప్రార్థనలో గడపటానికి, ఎక్కువ సమయం ఉంది మనం పశ్చాత్తాపడి సరిచేయబడటానికి. ఈ లాక్డౌన్ దినాల్లో సరిచేయబడని వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ సరిచేయబడలేడు. ఇది ఒక అవకాశమేమో మనకు. మనం చేసినటువంటి ప్రతి బలహీనత, తప్పు, పాపముల నుంచి సరిచేయబడాలి. ఇక్కడ పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన జీవితం మనకు కావాలి. దినాలు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దని అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇటువంటి దినాలు నీ జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇంకా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం అనేక వీడియోలు చూస్తూ ఉన్నాం. ఈ కరోనా వల్ల చనిపోయినటువంటి వ్యక్తిని కనీసం ఆ డెడ్ బాడీ అందరూ చూడడానికి లేదు, సరైనటువంటి రీతిలో దాన్ని భూస్థాపన చేయటానికి లేదు. ఎంత భయంకరం. మనం జాగ్రత్తగా ఉండాలి. అధికారులు, ప్రభుత్వం మనకిచ్చే సూచనల మేరకు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం కానీ, శుభ్రంగా ఉండడం కానీ, డిస్టెన్స్ పాటించడం కానీ, ప్రతిదీ కూడా మనం జాగ్రత్త కలిగి నడుచుకున్నట్లయితే మనకది మేలు, మనకది ఆశీర్వాదకరమని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం కొన్ని మాటలు చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై, ఆత్మలో మీరు తీవ్రత కలిగి ఉండాలట. ముందు మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో, దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల్లాగా ఉండొద్దు, అవివేకుల్లాగా ఉండొద్దు, మద్యముతో మత్తులుగా ఉండొద్దు, ఆత్మపూర్ణులుగా ఉండాలని మాట్లాడాడు. ఇక్కడ చూస్తే రోమీలకు రాసిన పత్రికలు అంటున్నాడు, దేవుని విషయాలలో మీరు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని కార్యాలలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక, నిర్లక్ష్యం చేయక. ఆసక్తి, నీకు ఏ దాంట్లో ఆసక్తి? ప్రార్థనలో నీకు ఆసక్తి ఉండాలి, వాక్యం చదువుటలో ఆసక్తి ఉండాలి, పరిశుద్ధంగా జీవించటంలో ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి, విశ్వాస విషయంలో ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నావు ఈ దినాల్లో? దేవుని విషయాలలో మనం ఎంతవరకు ఆసక్తిని కలిగి ఉన్నాం? మన విషయాల్లో ఎంతవరకు ఆసక్తిని కలిగి ఉన్నాం? మందిరాలు లేనటువంటి పరిస్థితి, ప్రజలు సమాజంగా కూడి ఆరాధన చేయలేనటువంటి పరిస్థితి. ఇంటి దగ్గర ఉన్నటువంటి నీవు దేవుణ్ణి ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు? దేవుని సన్నిధానంలో ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నావు? మన వ్యక్తిగత విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి దేవుని గురించినటువంటి విషయాల మీద మనకెందుకు లేకుండా అయిపోతా ఉంది? అందుకనే మాట్లాడుతున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మలో నువ్వేం కలిగి ఉండాలంట? తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మలో నువ్వు తీవ్రతను కలిగి ఉండాలి. ఆత్మానుసారుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడు, శరీరానుసారుడు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడు. ఆత్మానుసారుడు పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఎన్ని ఉన్నప్పటికీ తను దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉంటాడు. పరిస్థితులను బట్టి వెనక్కి వెళ్ళేవాడు కాదు ఆత్మానుసారుడు.
పరిస్థితులను బట్టి బలహీన పడేవాడు కాదు ఆత్మానుసారుడు. పరిస్థితులను బట్టి ఆత్మీయతలో దిగజారిపోయేవాడు కాదు ఆత్మానుసారుడు. ఈరోజు ఆదివారం దినాన ఎంతోమంది దేవుని సేవకులు లైవ్ ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. నువ్వెంతవరకు ఆసక్తిని కలిగి ఆత్మలో తీవ్రతను కలిగి వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావు? విన్న వాక్యం ప్రకారం జీవించటానికి, నడుచుకోవటానికి ఎంతవరకు ఇష్టపడుతున్నావు? ఇవన్నీ మాకు తెలిసిన వాక్యాలే, చిన్నప్పటి నుంచి మేము విన్నాంలే అన్న ఆలోచనలో నువ్వు ఉన్నావేమో. అందుకనే నువ్వు మాంద్యులుగా ఉండొద్దు. ఆసక్తి విషయంలో నువ్వు మాంద్యులుగా ఉండకుండా ఆత్మలో నువ్వు తీవ్రత కలిగి ఉండాలి. చదువుదాం తర్వాత మాటలు. తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఈ దినాల్లో ఒక నిరీక్షణ నీకు కావాలి. ఈ దినాలు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి బలహీనతల్లో మనం బలహీన పడిపోకుండా ప్రభువు ఉన్నాడు అన్నటువంటి నిరీక్షణను కలిగి ఉండాలి. ప్రభు మనల్ని పోషించగలడు, ప్రభు మనల్ని నడిపించగలడు. లేదు ప్రభు వచ్చినట్లయితే మనం పరలోక రాజ్యం చేరగలమన్నటువంటి ఒక నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల్లాగా మనం ఉండడానికి లేదు. క్రైస్తవుడా, నువ్వు నిరీక్షణ కలిగినటువంటి వాడిగా ఉండాలి, విశ్వాసం కలిగిన వాడిగా ఉండాలి. అందుకని అక్కడ అంటున్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఈ శ్రమలలో ఓర్పు కలిగినటువంటి వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ప్రార్థనలో నువ్వేం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలంట. ప్రార్థనలో ఒక పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన జీవితంలో ఒక పట్టుదల కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనలో పట్టుదలను కలిగి ఉన్నామా? ప్రార్థనలో పట్టును విడిచిపెడుతున్నామా? ఏ విధంగా ప్రార్థన జీవితం మన జీవితాల్లో ఉంది? ఈరోజు ప్రజలు అన్నీ చేయగలుగుతున్నారు, కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు. ప్రార్థన ఎంతవరకు చేయడానికి మనం సిద్ధపడతా ఉన్నాం? అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఒక ప్రార్థనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన వేకుజామున లేచి కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు, సాయంకాలం ఆయన ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ఆయన ప్రార్థన చేసేవాడు. మన జీవితంలో ప్రార్థన కాలం ఏ విధంగా ఉంది? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి ఆయన ఆరోహణం అయిపోయాడు. వారందరూ కలిసి ఆ మేడగదికి వెళ్ళి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టారు. 2వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. పేతురు ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. 3వ అధ్యాయం 1వ వచనంలోనికి వచ్చేటప్పటికల్లా పేతురు యోహానులు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయానికి వెళ్తున్నారట. ఏ కాలం ఉంది వారి జీవితంలో? ప్రార్థనా కాలం ఉంది. అప్పటికే వారి పరిచర్య ద్వారా 3000 మంది రక్షించబడ్డారు. 30 మంది విశ్వాసులు ఉన్నారు. ఈయన పెద్ద బిల్డప్. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత 30 మంది విశ్వాసులు లేకపోయినా మైక్ పట్టుకొని ఎంతమందో 1000 మంది ఉన్నట్టు గ్రాఫిక్. ప్రార్థన లేనటువంటి జీవితాలు. అందుకనే సేవా జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆత్మీయతలో కార్యాలు చూడలేకపోతున్నాం మనం. 3000 మంది విశ్వాసులు రక్షించబడితే వెంటనే 3వ అధ్యాయం 1వ వచనంలోనికి వచ్చేటప్పటికల్లా వారికి పగలు 3 గంటలకు ఒక ప్రార్థన కాలం ఉంది. ఆ కాలమున దేవాలయానికి వెళ్ళిపోతున్నారంటే, నీ జీవితంలో ఎప్పుడుంది ప్రార్థన సమయం? నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని పౌలు మాట్లాడుతున్నాడు. ఇదిగో పలానోళ్ళతో కొట్లాడినా నేను చచ్చిన వాళ్ళతో మాట్లాడను. పట్టుదల అటువంటి దాంట్లో. ఈ లోక సంబంధమైనటువంటి రోషం, పౌరుషంలో పట్టుదల కలిగి ఉన్నాం. దేవుని విషయాలు ఎటువంటి పట్టుదల మనం కలిగి ఉన్నాం? చదువుదాం మరలా ఒకసారి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభును సేవించండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై. ప్రార్థనలో ఏం కలిగి ఉండాలట? పట్టుదల కలిగి ఉండాలి. శ్రమల దినాలు ఇవి, బాధకరమైన దినాలు, వేదనకరమైనటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాల్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై. ప్రార్థనలో నువ్వేం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? మనం ఉదయం లేస్తేనే టీ తాగలేకపోతే ఉండలేను, టిఫిన్ చేయాలి,
టయానికి భోజనం చేయాలి, టయానికి అన్నీ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం, మంచిదే. టయానికి ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నామా? ప్రార్థనలో పట్టుదల లేదు. ప్రార్థనలో ఏం లేదంటే పట్టుదల లేదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం, 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత ఒక్క దినముననే దాని తెగులు అనగా మరణమును దుఃఖమును. ఇక్కడ అంటున్నాడు ఒక్క దినముననే తెగుళ్ళు అని అన్నాడు. ఈ కరోనా అనేది కూడా ఒక తెగులు అన్నమాట. ఇది ఇక్కడ రాయబడిన మాట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న విషయాలు నేను మాట్లాడడం లేదు, కానీ ఒక్క దినముననే దాని తెగులు అంటే కింద పుట్నోట్లో రాయబడిన మాట దెబ్బలు అని రాయబడింది. మనుషులను దేవుడు కొన్ని దెబ్బల చేత శిక్షిస్తున్నాడు, సరిచేయబడాలని. మనం ఈ తెగులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంట తర్వాత మాటలు రాయబడింది, అనగా మరణమును దుఃఖమును కరువు వస్తుందంట. ఈ తెగులు వచ్చినప్పుడు మరణం ఉంది, తెగులు వచ్చినప్పుడు దుఃఖం ఉంది, తెగులు వచ్చినప్పుడు కరువు ఉంది. ఈరోజు గుర్తించలేకపోతున్నావు. ఈరోజు ఎంతోమంది యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, క్రైస్తవ సేవకులను మిషనరీలను చంపేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అజ్ఞాన కాలంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు జ్ఞానుల్లాగా నడుచుకోవటం లేదు. ఈ భయంకరమైనటువంటి తెగులు, ఈ దెబ్బల జీవితంలో మనం చూస్తుంటే ఒక పక్క మరణాలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క దుఃఖం ఉంది, ఒక పక్క కరువు ఉంది. మూడు ఒకేసారి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే ఇంతవరకు మనం చదువుకున్నటువంటి రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే నిరీక్షణ గలవారై సంతోషించాలి. దేవుడు నాడనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారై, శ్రమలలో ఓర్పు కలిగినటువంటి వారై, ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారుగా ఉండాలి. అవును ప్రభువా, ఈ కరోనా తెగుల్లో నుంచి నేను తప్పించబడాలి, మరణములో నుండి తప్పించబడాలి, దుఃఖములో నుంచి తప్పించబడాలి, కరువులో నుంచి తప్పించబడాలి. ఆయన తప్పించటానికి ఆయన శక్తివంతుడు. ఇర్మీయా గ్రంథంలో రాయబడింది, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఈ పరిస్థితులన్నింటిలో నుంచి ప్రభు నడిపించగలిగినటువంటి వారు ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు ప్రార్థిస్తుంటే నేను నడిపిస్తానంటాడు. ప్రార్థన చేయకపోతే నడిపించడం. లైవ్లో కనపడిన వాళ్ళకల్లా ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం అని కాదు. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళకల్లా లైక్లు కొట్టడం కాదు. మాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయని వీళ్ళు సంబరపడిపోవడం కాదు. మాకు ఇన్ని లైక్లు వచ్చినాయని అనుకోవడం కాదు, ఇన్ని కామెంట్లు వచ్చినాయని అనుకోవడం కాదు. ఎంతవరకు మనం ప్రభులో నమ్మకంగా ఉండగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ప్రభు పని చేయగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచగలుగుతూ ఉన్నాం ప్రజల్లో. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో ఏం కలిగి ఉండాలంటున్నాడు? తీవ్రత కలిగి ఉండాలంటున్నాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు చదువుకున్న ఎఫెసీ రాసిన పత్రికలో అన్నాడు, అజ్ఞానుల్లాగా కాకుండా జ్ఞానులుగా ఉండాలి, అవివేకులుగా ఉండకూడదు, దేవుని చిత్తం నెరవేర్చండి అంటున్నాడు. మత్తులుగా ఉండొద్దు, ఆత్మలో పూర్ణత, ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. రెండవదిగా మనం రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఏమంటున్నాడు అక్కడ? ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండకూడదు, ఆత్మలో నువ్వు తీవ్రత కలిగి ఉండాలంట. ఆత్మలో తీవ్రత, ప్రార్థనలో పట్టుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని పిలువబడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మశక్తిని కలిగి ఉన్నామా? పౌలు అపొస్తల కార్యములో ఒక స్థలానికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందారా అని అడుగుతున్నాడు. నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? ఆత్మలో తీవ్రత కలిగిన వాడిగా ఉన్నావా? ప్రార్థనలో ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉన్నామా? అది మనకు ఆశీర్వాదకరం. ఈ శ్రమల్లో, దుఃఖంలో ఓర్పు కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఈ దినాల్లో మనం ఎవరితో సమాధానం కలిగి ఉండాలంటే దేవునితో మనకు సమాధానం కలిగి ఉండాలి. కనపడే మనిషితో నీకు సమాధానం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసాలు, సమాధానం లేనటువంటి పరిస్థితి. కనపడే మనుషులతో నీకు సమాధానం లేదు, కనపడని దేవునితో నీకు ఎటువంటి సమాధానం ఉంటుంది? కనపడే మనుషులను మోసం చేస్తావు, కనపడే దేవుని నువ్వు ఎందుకు మోసం చేయవు? ఈజీగా చేస్తావు. చదువు మరలా ఒకసారి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో మనం ఏం కలిగి ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. యోబు గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి, దేవునితో నువ్వు సహవాసం చేయాలి, సమాధానం కలుగుతుందంట. ఆయనతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకేం కలుగుతుందట? మేలు కలుగుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తే మనము దేవునితో సమాధానం కలిగి ఉండాలంట. ఎవరితో సమాధానం కలిగి ఉండాలంట? దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలంట. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో మనకు సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే అక్కడ రాయబడినటువంటి మాటలో మనం చూస్తే ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకేం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది, అలాగూ మనకు మేలు కలుగుతూ ఉంది. దేవునితో మనకు సహవాసం ఉందా? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది. మన సహవాసం ఎక్కువ దాంతోనే ఉంటుంది. బైబిల్ కంటే ఎక్కువగా సెల్ ఫోన్తో మనకు సహవాసం ఏర్పడతా ఉంది. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో కంటే ఎక్కువగా సెల్ ఫోన్తోనే మనకు సహవాసం. ఇంట్లో ఉన్న భార్య కంటే ఎక్కువగా సెల్ ఫోన్తోనే సహవాసం. ఇంట్లో ఉన్న భర్త కంటే ఎక్కువగా సెల్ ఫోన్తో సహవాసం అయిపోయింది. దేవునితో సహవాసం లేదు. అందుకనే దేవునితో మనకు సమాధానం లేదు. దేవునితో సహవాసం ఉంటే మనకు సమాధానం ఉంటుంది. 2000 సంవత్సరాలకు పూర్వమే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ప్రేరేపించి రాస్తున్న మాట మరలా మనం చదువుదాం. ఆ మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి. దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి. యోహాను భక్తుడు కూడా ఒక మాట రాస్తున్న యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను యేసుక్రీస్తుతో కూడా మనకు సహవాసం. ఎవరితో మనకు సహవాసం? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, మన సహవాసం అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనకు సహవాసం ఉండాలి. అంత మాత్రాన లోకంతో ఉన్నటువంటి మనుషులతో మనకు సహవాసం ఉండకూడదని కాదు. ఎవరితో సహవాసం ఉండాలో వారితో ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని రాయబడి ఉంది. మన సహవాసం ఎవరితో ఉంది? అందుకనే పౌలు మాట్లాడుతున్న రోమీయులు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం ఏం కలిగి ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. అక్కడే 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును శ్రమలలో అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుడు ఉన్నాడు అన్నటువంటి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడున్నాడని మనం ప్రార్థన చేస్తాం, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని వాక్యం అని మనం చదువుతా ఉన్నాం, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
శ్రమ పడుతున్నావా? అయితే దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉండి నువ్వు శ్రమ పడతా ఉంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి ఈ శ్రమలో నువ్వేముండాలంట? అతిశయపడాలి, సంతోషపడాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే వారు విశ్వాసం ద్వారా సింహముల నోర్లు మోయించారు. అంటే వారు సింహాల బోన్లు వేయబడ్డారు, అగ్నిగుండంలోనికి వెళ్ళారు, రంపములతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, వస్త్రహీనులుగా ఉన్నారు, దిగంబరత్వంతో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. ఎందుకంటే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని రాయబడింది వాక్యంలో. వారు పరలోకానికి సంబంధించిన వారు కనుక ఈ లోకంలో వాళ్ళు శ్రమ పొంది హింసపరచబడ్డారు. ఈ దినాలను శ్రమను అనుభవిస్తున్నావేమో, వేదన బాధల్లో ఉన్నావేమో, అయినప్పటికీ దేవునితో సమాధానం కలిగిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారమై, ఆత్మపూర్ణులమై మనం ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. అపొస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చివరి వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. దేవునికి స్తోత్రం. అవును, ఈ యొక్క శ్రమలు, వేదనలు, బాధలు ఈ కరోనా సమయంలో ఎట్లా ఉండాలంటే ఇంతవరకు మనం చూసాం. శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలని, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలని, ఆత్మపూర్ణులుగా ఉండాలని, దేవుడితో సమాధానంగా ఉండాలని మనం చూసాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, అపొస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని దేవునిలో వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, మీరు ఎట్లా ఉండాలంట? స్థిరులు, స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి. ఎక్కడ జారిపోకూడదు, మనం ఎక్కడ ఆగిపోకూడదు. మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు ఎప్పటికీ కూడా ఆసక్తిగా ఉండాలట. దేవుని కార్యాల్లో, దేవుని విషయాల్లో. ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోతుందా? ప్రార్థనలో ఎంత మాత్రం పట్టు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి దూరంగా ఉన్నప్పటికీ, దేవుని మందిరంలో ఆరాధన చేయలేకపోయినప్పటికీ, నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రభుని ఆరాధించాలి. కుటుంబం అంతా కూర్చొని దేవుని ఆరాధించాలి. కుటుంబం అంతా కూర్చొని లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అది నీ కుటుంబానికి ఎంతో మేలు, ఆశీర్వాదకరం. మన పితరులకు కలిగినటువంటి శ్రమలు, అలాంటి ఇబ్బందులు మనకు కలగటం లేదు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో మనం చూస్తే పౌలును రాళ్లతో కొట్టారట. పౌలును రాళ్లతో కొట్టినప్పుడు పౌలు చనిపోయాడని ఊరి వెలుపలికి ఈడ్చారని వ్రాయబడి ఉంది. అయితే తర్వాత పౌలు లేచి మరలా అదే గ్రామానికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తే 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి అనేకమైన శ్రమలు మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని ప్రవేశించాలని వారిని హెచ్చరించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక శ్రమలు మనం అనుభవించి మనము దేవుని రాజ్యంలో చేరాలని వారిని హెచ్చరించాడు, దృఢపరిచారు వారి మనస్సులో. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మన మనస్సులు విశ్వాసములు దృఢపరచబడాలి, పరిశుద్ధతలో దృఢపరచబడాలి. ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో మనం స్థిరులను కదలని వారిగా ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఇవన్నీ కూడా శ్రమలకు ప్రారంభమైన దినాలు. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఇప్పుడే మనం సిద్ధపడి ఉండాలి. ఒకవేళ యేసు ప్రభు వచ్చారా, మనం ఎత్తబడాలి. లేదంటే మనం అంతం వరకు నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం దేవునిలో ఉంది. ఆ పరిష్కారం మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటం వల్ల దేవుడు కార్యాన్ని చేస్తాడు.
నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రార్థన పరిస్థితులను మార్చగలిగినటువంటిది. ప్రార్థన పరిస్థితులను మార్చగలిగింది. నువ్వు చేసే ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలిగింది. నువ్వు ఎవరికో కామెంట్ పెట్టి ప్రార్థన చేయమని చెప్పడం తప్పని నేను చెప్పటం లేదు. వాక్యంలో రాయబడింది, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిందా వాడు పాటలు పాడాలి. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరొకసారి ప్రభువా, ఈ యొక్క జూలై నెల 3వ ఆదివారం ఈ విధంగా చేరి నీ సన్నిధానంలో ఇంతవరకు నీ మాటలు మేము వినడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల్లాగా కాకుండా జ్ఞానులుగా ఉండమని హెచ్చరిస్తున్నారు నాయన. నిజంగా మా జీవితాల్లో తండ్రి ఇవెంతో వేదనకరమైనటువంటి దినాలు. భూమి మీద కరోనా అనే ఒక తెగులు వచ్చిందని మేము చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే తెగులు అనే మాట భూమి మీద ఉందో మరణము, దుఃఖము, కరువు ఉంటుందని ప్రకటన గ్రంథంలో మేము చూసాం నాయన. ఈ పరిస్థితులన్నింటిలో నుంచి నీ బిడ్డలమైన మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అవును తండ్రి, ఎంతోమంది నాయన మాకు తెలిసినటువంటి వారు ఎంతోమంది క్వారంటైన్లో ఉన్నారు తండ్రి. ఎంతోమంది ప్రభువా ఈ యొక్క రోగం చేత బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు తండ్రి. ఈ రోగం వస్తుందేమోనని భయపడుతున్న బిడ్డలు ఉంటున్నారు నాయన. ఈ సమయంలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపనాస్తంతో ప్రతి బిడ్డను ముట్టండి. నీ గాయపనాస్తంతో ప్రతి బిడ్డను ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణ కలిగి సంతోషించడానికి మాకు సహాయం ఇచ్చేయండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఆత్మపూర్ణులుగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. విశ్వాసంలో స్థిరులుగా కదలని వారిగా ఉండడానికి సహాయం దయచేసి మీరు మహిమ పొందాలని ప్రార్థన. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో నీ కార్యములు జరిగించండి. వారి కొరకు మీరు దాచి ఉంచిన మేలులు మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నాయన, మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన. ఎంతమంది అయితే ప్రార్థన సహాయాలు కోరుతున్నారో వారికి మేలు చేయండి. ఎంతమంది అయితే ఈ పరిచర్యను ప్రేమించి ఆర్థికంగా సహాయం చేస్తున్నారో రెట్టింపుగా వారికి ప్రతిఫలం దయచేయండి. ఈ లోకంలో సమృద్ధిని, పరలోక రాజ్యంలో ప్రతిఫలాన్ని కూడా మీరు అనుగ్రహించాలని ప్రార్థన. రాకడాల చేత మరొకసారి విధంగా కలుసుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం, కాపుదల, భద్రత, నడిపింపు మనకును మనవలే ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తం జయం, ప్రవేశనాం సంపూర్ణ జయం. హల్లెలూయా.